హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఛానల్ పెట్టాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఎస్ సిరీస్ జనవరిలో లాంచ్ అవుతాయి. బట్ ఈసారి కొంచెం లేటుగా ఫిబ్రవరిలో లాంచ్ అవుతున్నాయి. మరి ఫిబ్రవరిలో ఏ డేట్కి లాంచ్ అవుతున్నాయి, ఫీచర్స్ ఏంటి, ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ శాంసంగ్ ఎస్ సిరీస్లో 3 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఫస్ట్ శాంసంగ్ S26 బేస్ మోడల్, S26 ప్లస్, ఇంకా టాప్ ఫ్లాగ్షిప్ కబాబ్ S26 అల్ట్రా లాంచ్ అవుతున్నాయి. ఫస్ట్ S26 బేస్ మోడల్స్ ఫీచర్స్ విషయానికి వస్తే 6.3 ఇంచెస్ డైనమిక్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ శాంసంగ్ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్ 2600 ఓన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50 MP అల్ట్రా వైడ్ కెమెరా 10 మెగాపిక్సెల్, ఇంకొక టెలిఫోటో లెన్స్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 4300 mAh కెపాసిటీతో వస్తుంది. విత్ ఫాస్ట్ ఛార్జింగ్ 25 వాట్ నుంచి 45 వాట్కి ఏమైనా అప్గ్రేడ్ చేస్తారేమో చూడాలి. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే One UI 9తో వస్తుందేమో అవుట్ ఆఫ్ ది బాక్స్, చూడాలి. ఇంకా S26 ప్లస్ విషయానికి వస్తే S26 ప్లస్ మోడల్ అనేది S26 అల్ట్రాకి మధ్యలో ఉండే ఫ్లాగ్షిప్ మోడల్. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే S26 ప్లస్ 6.7 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ డైనమిక్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5తో వస్తుంది. ఇది లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. S26 అల్ట్రాలో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుంది. రీసెంట్గా లాంచ్ అయిన OnePlus 15 కానీ iQ15లో కూడా ఇదే ప్రాసెసర్ వాడారు. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. పబ్జి, BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ అన్నీ బాగా హ్యాండిల్ చేసే టాప్ ప్రాసెసర్, సూపర్గా ఉండే ప్రాసెసర్. ఇంకా S26 ప్లస్లో కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకొక 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే 4900 mAh కెపాసిటీతో వస్తుంది. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇంకా శాంసంగ్ టాప్ ఫ్లాగ్షిప్ కబాబ్ S26 అల్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే 6.9 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ 2K డైనమిక్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. 16GB ర్యామ్తో 512GB స్టోరేజ్తో వస్తుంది. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ మోడల్ కూడా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఈసారైనా బ్యాటరీ కెపాసిటీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఇంప్రూవ్ చేస్తారేమో అనుకున్నాం, బట్ చేయలేదు. ఈ మధ్య వచ్చే ప్రతి మీడియం బడ్జెట్ మొబైల్స్లో కూడా 7000, 8000 mAh బ్యాటరీ కెపాసిటీతో కూడా వస్తుంటే, విత్ 100 వాట్స్, 120 వాట్స్, 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంటే, శాంసంగ్ ఇంకా 5000 mAh బ్యాటరీతో రావడం, ఓన్లీ 25 వాట్స్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావడం చాలా డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మోడల్లో అయినా ఇంప్రూవ్ చేస్తారేమో చూడాలి. ఇంకా శాంసంగ్ S26 అల్ట్రా కెమెరా విషయానికి వస్తే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఇంకొక 10 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది. ఫిబ్రవరి 25న లాంచ్ అవుతున్నాయి కదా ఈ శాంసంగ్ ఎస్ సిరీస్ ఫ్లాగ్షిప్ మోడల్స్. ఫిబ్రవరి 25న లాంచ్ అయ్యాక మిగతా ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇంకా ఏమైనా లాంచ్ ఆఫర్స్ ఏమి ఇస్తారు అనే విషయం లాంచింగ్ రోజు మాట్లాడుకుందాం. మీలో ఎంతమంది శాంసంగ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి. పర్టికులర్గా శాంసంగ్ ఫ్లాగ్షిప్ మోడల్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్తో ఇంకా నేను చెప్పే విధానం కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మీ ముందుకు ఇలాంటి మంచి కంటెంట్తో వస్తాను. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.